Good evening, everyone, and welcome back. This is the continuation of part 9. Why? Because net connection లేకపోవడం వల్ల డిస్కనెక్ట్ అయింది ఓకేనా. అండ్ లాస్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఎప్పుడైతే యాంటీ క్లాక్ వైజ్ దిస్ రొటేషన్ ఇస్ కాల్డ్ ద ఒక పోలరైజ్డ్ లైట్ అనేది సొల్యూషన్ ఏదైతే ఉందో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసింది అనుకోండి, దాన్ని లేవో రొటేటరీ అంటారు. ఎల్ఫామ్ కింద రాసుకోవచ్చు అండ్ నెగిటివ్ సైన్ కింద కూడా ఇండికేట్ చేయొచ్చు అనమాట. ఓకే, దీస్ ఆర్ ద లైన్స్. ద కాంపౌండ్ ఈస్ said to be levo rotatory or the L form and negative sign is placed before the degree of rotation కింద నెగిటివ్ సైన్ కింద రిప్రజెంట్ చేస్తాం. సచ్ ప్లస్ అండ్ నెగిటివ్ ఐసోమర్స్ ఆఫ్ ఎ కాంపౌండ్, ఈ ప్లస్ నెగిటివ్ ఐసోమర్స్ ఏమంటారు? ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. ఈ ఫినోమినన్ ఏదైతే ఉందో దీన్ని ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. ఐ హోప్ దిస్ ఆప్టికల్ యాక్టివిటీ అనేది క్లియర్ అయింది అనుకుంటా. ఓకేనా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మాలిక్యులర్ సిమెట్రీ అంటే ఏంటి, కైరాలిటీ అండ్ ఎనెన్సియోమర్స్ గురించి డిస్కస్ చేద్దాం. The observation of Louis Pasteur 1848 that crystals of certain compounds exist in the form of mirror images laid the foundation of modern stereochemistry. లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ 1848లో ఏమైంది, ఒక క్రిస్టల్ ఏదైతే ఉందో అది మిర్రర్ ఇమేజెస్ అనేవి ఫామ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద మోడర్న్ స్టీరియోకెమిస్ట్రీ రావడానికి అదొక ఫౌండేషన్ స్టోన్ కింద యూజ్ చేశారనమాట. ఈ డెమాన్స్ట్రేటెడ్ దట్ aqueous solutions of both type of crystals over the optical rotation. aqueous solutions ఏవైతే ఉన్నాయో ఒక క్రిస్టల్ యొక్క aqueous solutions ఏవైతే ఉన్నాయో కూడా బోత్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి ఆప్టికల్ రొటేషన్ చూపిస్తున్నాయి. ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. అంటే పాజిటివ్ నెగిటివ్ కూడా చూపిస్తున్నాయి, ఇండికేట్ చేస్తున్నాయి. డెక్స్ట్రో అండ్ లేవర్ రొటేటరీ. ఓకే, ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా. He believed that this difference in the optical activities was associated with the three-dimensional arrangement of atoms in the molecules of two type of crystals అన్నమాట. ఇక్కడ మనకి లూయిస్ పాస్చర్ ఏం చెప్పారు, టూ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి కదా. ఓకేనా, ఇక్కడ చెప్పారు కదా బోత్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా దీని యొక్క అరేంజ్మెంట్ అనమాట. అరేంజ్మెంట్ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది మాలిక్యూల్స్లో డిఫరెంట్, దాన్ని అరేంజ్మెంట్ ఏమంటాం, కాన్ఫిగరేషన్స్ అంటాం కదా. ఈ త్రీ డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆటమ్స్ ఆఫ్ మాలిక్యూల్స్లో త్రీ డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఉండడం వల్ల, కాన్ఫిగరేషన్ అవడం వల్ల ఈ టూ టైప్స్ ఆఫ్ అంటే ఒకటి పాజిటివ్లో ఉంటే ఇంకోటి నెగిటివ్ ఫామ్లో ఉందన్నమాట. ఆపోజిట్ ఎందుకు చూపిస్తున్నాయి అంటే త్రీ డైమెన్షనల్ అరేంజ్మెంట్లో తేడా ఉందని చెప్తున్నారు అనమాట. డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ఓకేనా. The Dutch scientist Van 't Hoff and French scientist Lebel in the same year 1874 independently argued that spatial arrangement of four atoms or valencies around the central atom is tetrahedral, and if all the substituent attached to the carbon atom different, the mirror images of molecule is not superimposed or overlapped on the molecule. ఈ ఫోర్ స్టేట్మెంట్స్ అంటే వాంట్ ఆఫ్ అండ్ ఫ్రెంచ్ లేబుల్ అనేది ఏం చెప్పారో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, సింపుల్ ఫామ్గా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఒక కార్బన్ అనేది ఫోర్ డిఫరెంట్ గ్రూప్స్ చేత అటాచ్మెంట్ అవ్వాలి, అంటే ఎక్స్, వై, జెడ్ అండ్ డబ్ల్యూ, ఇలా ఒక కార్బన్ అనేది ఏదైతే ఉందో ఇది టెట్రాహైడ్రల్ కదా. ఈ టెట్రాహైడ్రల్ ఫామ్లో ఉన్నప్పుడు కార్బన్ అనేది ఫోర్ డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ చేత అటాచ్ అయిందనమాట. ఓకేనా, ఇదే పాయింట్ చెప్తున్నారు. ఇక్కడ ఏమైంది, అరేంజ్మెంట్ ఆఫ్ ఫోర్ గ్రూప్స్, దట్ మీన్స్ వ్యాలెన్సీస్ ఆర్ సెంట్రల్ ఆటమ్ అనేది ఫోర్, అండ్ ఇఫ్ ఆల్ ద సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఏమున్నాయి, డిఫరెంట్ ఉన్నాయన్నమాట. దీని యొక్క మిర్రర్ ఇమేజెస్ చూసుకున్నాం అనుకోండి, సూపర్ ఇంపోజిబుల్ కాదనమాట అంత మాలిక్యూల్. సూపర్ ఇంపోజిబుల్ అంటే ఏంటి, సూపర్ ఇంపోజిబుల్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా, సూపర్ ఇంపోజిబుల్ చూసినట్లయితే ఈ రెండు కూడా ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఈ హ్యాండ్ మీద పెట్టినప్పుడు సేమ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, ఇది మిర్రర్ ఇమేజెస్. ఇక్కడ సూపర్ ఇంపోజిబుల్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది, మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టాం, అక్కడ ఫోటోలో ఏదైతే చూపిస్తాడు. ఇప్పుడు ఇదే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి నేను రైట్ హ్యాండ్ మీద పెడతాను, ఈ రెండు కూడా సేమ్ ఉంటాయా, ఉండవు. ఇదే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకొని రైట్ హ్యాండ్ మీద పెడతాను, లెఫ్ట్ హ్యాండ్ మీద పెడతాను, ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయా, సేమ్ లేవు. సో ఇటువంటి కాంపౌండ్స్ ఏమంటారంటే సూపర్ ఇంపోజిబుల్ అనమాట, నాట్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అంటారు. ఓకేనా, ఇవేంటి సూపర్ ఇంపోజిబుల్, ఇప్పుడు ఈ గ్లాస్ని తీసుకెళ్ళి ఈ గ్లాస్ పెడితే ఎగ్జాక్ట్లీ సేమ్, ఈ సర్కిల్ తీసుకెళ్ళి సర్కిల్ పెడితే ఎగ్జాక్ట్లీ సేమ్. ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ లెగ్, ఇది రైట్ లెగ్. ఇప్పుడు ఎప్పుడైతే ఓవర్లాప్ ఒకదాని మీద ఒకటి పెట్టామో సూపర్ ఇంపోజిబుల్ అవ్వనమాట. వాటిని ఏమంటారు, నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. వీటిని ఏమంటారు, ఇటువంటి కార్బన్స్ ఉన్నాయి కదా, ఈ కార్బన్స్ ఏమంటారు అంటే కైరల్ కాంపౌండ్స్ అంటారు. ఈ కాంపౌండ్స్ ఏమంటారు, కైరల్. కార్బన్ అంటే మీనింగ్ ఏంటి, ఫోర్ డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్మెంట్ అయితే దాన్ని కైరల్ కాంపౌండ్స్ అంటారు.
ఓకే, నెక్స్ట్ కాంపౌండ్. వాటిలో కైరల్ కాంపౌండ్స్ అనొచ్చు, అసిమెట్రిక్ కార్బన్ అనొచ్చు అండ్ స్టీరియో సెంటర్ కూడా అనొచ్చు. ఓకేనా, దేంతో రిప్రజెంట్ చేసినా కూడా సేమ్ అనమాట. వీటిని ఏమంటారు, ఈ కార్బన్ కైరల్ కాంపౌండ్ అనొచ్చు అండ్ అసిమెట్రిక్ కార్బన్ అండ్ స్టీరియో సెంటర్. ఈ 3 నేమ్స్ చేత కూడా ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. The resulting molecule would lack symmetry and refers to as asymmetry. Along with the non-superimposability of mirror images is responsible for the optical activity in such organic compounds. ఏవైతే ఇలా మిర్రర్ ఇమేజెస్ అనేవి సూపర్ ఇంపోజిబుల్ కావట్లేదో దట్స్ లీడ్స్ టు ద ఆప్టికల్ యాక్టివిటీ అనేది చూపిస్తున్నాయని చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు మనకు ఒక క్రైటీరియా అర్థమైంది. ఒక కాంపౌండ్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయాలంటే ఒక కండిషన్ ఇప్పుడు మనకు అర్థమైంది ఏమైంది, ఆ కార్బన్ అనేది అసిమెట్రిక్ కార్బన్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఆ కార్బన్ అనేది కైరల్ కార్బన్ అవ్వాలంటే ఆ కార్బన్ అనేది 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేది అటాచ్మెంట్ ఉంటేనే అది ఆప్టికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. నెక్స్ట్, సిమ్మెట్రీ అండ్ అసిమెట్రీ ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ మెనీ డేస్ టు డే ఆబ్జెక్ట్స్ అనమాట. సిమ్మెట్రీ అండ్ అసిమెట్రీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీర్, ఒక క్యూబ్, కోన్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ ఆర్ ఐడెంటికల్ దే మిర్రర్ ఇమేజెస్. ఇదేంటి, ఒక స్పీర్ తీసుకున్నాడు అనుకోండి, ఫర్ ఒక సర్కిల్ తీసుకున్నాడు. ఓకేనా, ఈ సర్కిల్ అనేది ఇక్కడ పెట్టినాను, దీని మిర్రర్ ఇమేజ్ సేమ్ అవుతుంది. ఇది తీసుకెళ్ళి దీని మీద పెడితే రెండు కూడా ఏమవుతాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. ఓకేనా, ఎగ్జాక్ట్లీ సేమ్ అవుతాయి. స్పేస్ కానీ కోన్స్ కానీ అండ్ క్యూబ్స్ కానీ తీసుకున్నట్లయితే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ వాళ్ళ అటువంటి ఇమేజ్ని ఏమంటారు, అటువంటి మిర్రర్ ఇమేజెస్ని సూపర్ ఇంపోజిబుల్. ఇక్కడ ఏముంది, నాన్ కైరల్. ఓకే, ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఆర్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అనమాట. ఓకేనా, కైరల్ అండ్ నాన్ కైరల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, సూపర్ ఇంపోజిబుల్ అంటారు. నెక్స్ట్, హౌఎవర్ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ ఆన్ ద మిర్రర్ ఇమేజెస్. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ మీద ఇండికేట్ చేసినట్లయితే రెండు కూడా సేమ్ అవుతాయి. రైట్ లెగ్ అనేది లెఫ్ట్ లెగ్ మీద పెట్టాను అనుకోండి, రెండు సేమ్ అవుతాయా, రెండు సేమ్ అవ్వవు, ఆపోజిట్లో ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారు, నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ look similar, but if you put your left hand on your right hand by moving them in the same plane, they do not coincide. ఇప్పుడు చెప్పినట్లు ప్రీవియస్ డిస్కస్ చేసినట్టుగా ఒక లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ హ్యాండ్ పెట్టినట్లయితే రెండు కూడా సేమ్ ఉండవు అనమాట, ఆపోజిట్లో ఉంటాయి. The objects which are non-superimposable on mirror images like a pair of hands are called the chiral components. ఏవైతే మిర్రర్ ఇమేజెస్ అనేవి సూపర్ ఇంపోజిబుల్ కావో వాటిని ఏమంటారు, కైరల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఏవైతే సూపర్ ఇంపోజిబుల్ అయితే వాటిని నాన్ కైరల్ కాంపౌండ్స్ అంటారు. ఓకేనా, ఇప్పుడు కైరల్ అంటే ఏంటి, కైరల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, నాన్ కైరల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాం. నెక్స్ట్, దిస్ ప్రాపర్టీ, ఇటువంటి ప్రాపర్టీని, ఇటువంటి కైరల్ ఆబ్జెక్ట్స్ ఉన్న ప్రాపర్టీని ఏమంటారంటే కైరాలిటీ. ఇటువంటి ప్రాపర్టీస్ ఉన్న వాటిని కైరాలిటీస్ అంటారు. Chiral molecules are optically active while the objects which are superimposable on their mirror images are achiral. These molecules are optically inactive. మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఏమంటున్నాను, ఇప్పుడు ఆప్టికల్ కండిషన్, ఆప్టికల్ ఒక కాంపౌండ్ అనేది ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్, దిస్ ఈజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ అనేది ఆప్టికల్లీ యాక్టివా కాదని మనకి ఏ విధంగా చేయొచ్చు, ఈ కాంపౌండ్లో కార్బన్ అనేది ఏవైతే ఉందో అటాచ్మెంట్ ఏ విధంగా ఉండాలి, 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్ ఉండాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్ అండ్ డబ్ల్యూ, 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్మెంట్ ఉండాలి. ఈ అటాచ్మెంట్ ఉంటే మనకు ఆ కాంపౌండ్ ఏమవుతుంది, సో వీ కెన్ టెల్ దట్ ఇట్స్ అన్ ఆప్టికల్లీ ఇట్ ఎగ్జిబిట్స్ దిస్ కార్బన్ ఎగ్జిబిట్. ఈ కార్బన్ ఏమి ఎగ్జిబిట్ చేస్తుంది, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అనేది ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ అకైరల్ కాంపౌండ్స్ అనమాట. అకైరల్ అంటే ఏంటి, కైరల్ అంటే 4 డిఫరెంట్ కాంపౌండ్స్ అని ఉన్నాయి. కైరల్ అంటే ఏమవుతుంది, 4 డిఫరెంట్ కాంపౌండ్స్ ఉండగలవు, ఎక్స్ఎక్స్ ఉన్నది అండ్ వై జెడ్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, 2 గ్రూప్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఎటువంటి కాంపౌండ్స్ ఏమంటారంటే అకైరల్ కాంపౌండ్స్ అంటారు. ఓకేనా, వీ హ్యావ్ టు డిఫరెన్స్ అనేది అర్థం అవ్వాలి. ఓకేనా, కైరల్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి, అకైరల్ అంటే సేమ్ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, ఏదైనా 2 గ్రూప్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మర్చిపోతూ ఉంటాం, నెక్స్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళిన కైరల్ అంటే ఏంటి, అకైరల్ అంటే ఏంటో గుర్తుండదు. ఓకే, యూ సింప్లీ సీన్ దట్ అకైరల్ కాంపౌండ్స్ అనేవి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్.
Next, the above test of molecular chirality can be applied to organic molecules by constructing the models and its mirror images by drawing the 3-dimensional structures. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ మొత్తం అన్ని కూడా మాలిక్యులర్ కైరాలిటీకి మనకు అప్లై చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, above that consists on recognizing okay, our aid is the presence of a single asymmetric carbon atom. Let us consider two simple molecules. Its structure propane 2-ol and butane 2-ol and their mirror images. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ దీని నేమ్ ఏంటి, ప్రోపేన్ 2-ol. హియర్ 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఈ కాంపౌండ్ అనేది ఏమవుతుంది, కైరల్ అకైరల్. ఏవైతే ఇక్కడ ఏమైంది 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయితే కైరల్ కాంపౌండ్స్ అంటారు. కానీ ఇక్కడ ఏమైంది 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కైరల్ అవుతుందా అకైరల్ అవుతుందా, కామెంట్ సెక్షన్లో చేయండి. ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకున్నాం, ఈ కాంపౌండ్ ప్రోపేన్ 2-ol ఉంది, దీని మిర్రర్ ఇమేజెస్ ఇది. అంటే దీని ఏమవుతుంది, కంప్లీట్లీ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని రొటేట్ చేసినట్లయితే దీన్ని మళ్ళీ 180 degrees రొటేట్స్ ఎప్పుడైతే రొటేట్ చేసామో బి అనే దాన్ని సి వచ్చింది. ఇప్పుడు ఏసి చూసినట్లయితే ఈ రెండు కూడా ఐడెంటికల్, సేమ్ టు సేమ్. ఓకేనా, బి ఈస్ ద మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఏ. బి అనేది ఏ యొక్క మిర్రర్ ఇమేజెస్. బిని ఎప్పుడైతే 180 degrees రొటేట్ చేసామో సి వచ్చింది. సి అనేది ఏమైంది, సూపర్ ఇంపోజిబుల్. సి అనేది ఒకదానికొకటి సూపర్ ఇంపోజిబుల్ అయింది. సూపర్ ఇంపోజిబుల్ అయితే ఆ కాంపౌండ్ ఏమవుతుంది, ఆప్టికల్లీ యాక్టివా ఇన్యాక్టివా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్టికల్ యాక్టివ్ అవుతుందా, ఎప్పుడైతే ఒక కాంపౌండ్ అనేది సూపర్ ఇంపోజిబుల్ అవుతుందంటే అది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అవుతుందా ఇన్యాక్టివ్ కాంపౌండ్ అవుతుందా. ఎందుకంటే ఎంతలా స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆప్టికల్ యాక్టివ్ అంటే ఏంటి, ఆప్టికల్ ఇన్యాక్టివ్ అంటే ఏంటి ఆప్షన్స్లో ఇస్తారు అనమాట. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ ద ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాం, ఆప్షన్ ఏ బి సి డి ఇచ్చినప్పుడు we have to verify which compound containing the different functional groups. డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్మెంట్ ఉండే వాటిని ఏమంటారు, ఆప్టికల్ యాక్టివ్ గ్రూప్ అనేది ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా మనం ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్, యాజ్ యూ కెన్ సీ వెరీ క్లోజ్లీ ప్రోపేన్ 2-ol A does not contain an asymmetric carbon. ఓకేనా, అసిమెట్రిక్ కార్బన్ అనేది కలిగి ఉన్నది. అంటే ఏంటి, 2 గ్రూప్స్ అనేవి సేమ్ ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ అకైరల్ కాంపౌండ్. ఓకేనా, అసిమెట్రిక్ కాంపౌండ్ అనేది లేదంటున్నాడు. ఏ అనేది డిస్ నాట్ కంటైన్ అన్ అసిమెట్రిక్ కార్బన్, సో దిస్ ఈజ్ అన్ అకైరల్ కాంపౌండ్. యాజ్ ఆల్ ద 4 గ్రూప్స్ అటాచ్ టు ద టెట్రాహెడ్రల్ కార్బన్ ఆర్ నాట్ డిఫరెంట్. ఓకేనా, సేమ్ కాదు. We rotate the mirror image B of the molecule by 180 and try to overlap the structure C with the structure A. These structures completely overlap అవుతున్నాయి. ఓవర్లాప్ అంటే ఏంటి, ఏ అండ్ సి అనే మిర్రర్ ఇమేజెస్ అండ్ సూపర్ ఇంపోజిబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పార్ట్ని ఎలా కట్ చేసాం అనుకోండి, ఈ పార్ట్ని కట్ చేసి దీని మీద పేస్ట్ చేస్తే ఈ రెండు కూడా సేమే కదా. ఇదే ఈ పార్ట్ను కట్ చేసి బి అనే పార్ట్ను కట్ చేసి దీని మీద పేస్ట్ చేస్తే ఏమవుతున్నాయి, రెండు ఆపోజిట్లు అవుతున్నాయి అనమాట. అంటే ఏ అండ్ బి అనేవి నాన్ సూపర్ ఇంపోజిబుల్ అవుతున్నాయి. ఓకేనా, సూపర్ ఇంపోజిబుల్కి నాన్ సూపర్ ఇంపోజిబుల్ అర్థం అవుతున్న కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు ఇదే కాంపౌండ్ ఉంది సి అనేది, దాన్ని ఇది పేపర్ని ఇలా కట్ చేసి దీని మీద పెట్టినట్లయితే రెండు కూడా సేమ్ అవుతాయి. కింద ఉన్నది పైన ఉన్నది కూడా సేమ్ అవుతుంది. కానీ ఇది బి అనేది కట్ చేసి ఏ మీద పెట్టినట్లయితే రెండు కూడా ఆపోజిట్ అవుతుంది అనమాట. సో ఏ అండ్ బి ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ and A and C are superimposable mirror images. Superimposable mirror images అనేవి ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ ఇన్యాక్టివ్ కాంపౌండా, సూపరింపోజిబుల్ అయితే ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్. ఓకేనా, సో దస్ ప్రోపేన్ 2-ol అనేది ఏమవుతుంది, అకైరల్ కాంపౌండ్. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్, ఈ ఎగ్జాంపుల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ బ్యూటేన్ 2-ol ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఓకే, బ్యూటేన్ 2-ol ఏమవుతుంది, ఇక్కడ కార్బన్ అనేది బ్యూటేన్ 2-ol, ఈ కార్బన్ అనేది దిస్ కార్బన్ ఈజ్ కైరల్ అవుతుందా అకైరల్ అవుతుందా. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంది. సో మెథైల్ గ్రూప్, దిస్ ఈజ్ ఎథైల్ గ్రూప్ అండ్ హైడ్రోజన్ అండ్ ఆల్కహాల్. సో 4 గ్రూప్స్ అనేవి సేమ్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయి. సో కైరల్ అవుతుందా అకైరల్ అవుతుందా, కైరల్ అవుతుంది. ఓకే, దీనికి మిర్రర్ ఇమేజెస్ చూసాం. దీనికి మిర్రర్ ఇమేజెస్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ దీన్ని 180 degrees రొటేట్ చేసాం అనుకోండి. ఇక్కడ ప్రీవియస్ దానికి ఇక్కడికి తేడా ఏంటంటే ఎప్పుడైతే 180 degrees రొటేట్ చేసినప్పుడు ప్రీవియస్ మిథైల్ గ్రూప్స్ అనేవి సేమ్ కాబట్టి సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైంది, డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏంది ఇది అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అయింది. ఎప్పుడైతే రొటేట్ చేస్తే ఏమైంది, ఈ ప్లేన్ అనేది ఇది అబోవ్ ఉన్నది బిలో అయింది, బిలో ఉన్నది అబోవ్ అయింది అనమాట.
ఇక్కడ బిలో అంటే ఏంటి, టువర్డ్స్ ద అబ్సర్వర్ అని డాటెడ్ లైన్ చేత ఇండికేట్ చేస్తాం. ఈ వెడ్జ్ లైన్ని టువర్డ్స్ ది అబ్జర్వర్. ఓకేనా. ఈ వెడ్జ్ డాష్ లైన్స్ని away from the అబ్జర్వర్. ఓకే. ఇక్కడ ఏంటి 180 degreesతో ఎప్పుడైతే మనం రొటేట్ చేసామో CH3 గ్రూప్ అనేది అవే ఉన్నది కాస్త ఏమైంది, టువర్డ్స్ అయింది. మెథైల్ గ్రూప్ అనేది టువర్డ్స్ ఉండేది కాస్త ఏమైంది, ఏవే అయింది అనమాట. 180 degrees చేత రొటేట్ చేయడం వల్ల ప్లేన్ అనేది చేంజ్ అయింది అనమాట. సో ఈ ఈజ్ ద మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ డి. ఓకే, ఈ అనేది డి యొక్క మిర్రర్ ఇమేజెస్ అంటున్నాడు. దీన్ని 180 degrees చేత రొటేట్ చేసినట్లయితే ఎఫ్ వచ్చింది. ఎఫ్ అండ్ డి చూసినట్లయితే మిర్రర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అనమాట. సో ఈ కాంపౌండ్ అనేది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ ఎగ్జిబిట్ అవుతుందా, అవదా? సో దిస్ కాంపౌండ్ ఎగ్జిబిట్ ఆప్టికల్లీ యాక్టివ్. Why? Because these are not mirror images to each other. Okay na? Same points ni ఒకసారి read చేద్దాం. Butane 2 has 4 different groups attached to the tetrahedral carbon and as I expected as a chiral. ఇక్కడ కార్బన్ అబ్జర్వ్ చేసినట్లయితే 4 different groups ఉన్నాయి. So this is a chiral compound. Some common examples of chiral molecules are ఇవన్నీ కూడా 2-chlorobutane. 2-chlorobutane వేద్దాం. 2-chloro అంటే CH3. First of all, butane carbon 4 carbons. Here 1, wait a 2 minutes. Okay, system అనేది hang అయింది. 2 minutes please. Okay, here 1, 2, 3, 4. At the second position లో క్లోరిన్ అంటున్నాడు. ఇప్పుడు కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై చేసేలాగా హైడ్రోజన్స్ని యాడ్ చేస్తూ ఉంటాం. హియర్ 1, here 2 hydrogens and here 2 hydrogens, here 3 hydrogens. ఓకే, స్ట్రక్చర్ ఏంటిది, 2-chlorobutane. ఇక్కడ కైరల్ కాంపౌండ్ ఎక్కడ ఉంది, కైరల్ కాంపౌండ్ అనేది C2 అనేది కైరల్ కాంపౌండ్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే హియర్ ఇక్కడ డిఫరెంట్, ఇది ఇథైల్ గ్రూప్ కింద, ఇది మెథైల్ గ్రూప్, ఇక్కడ హైడ్రోజన్ అండ్ క్లోరిన్. దిస్ ఈస్ ద కైరల్ గ్రూప్ని యాస్ట్రిక్ మార్క్తో ఇండికేట్ చేస్తాం అనమాట. ఓకేనా, కైరల్ కార్బన్ని యాస్ట్రిక్ మార్క్తో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా 2,3 డైహైడ్రాక్సీ ప్రొపనోల్. ఒకసారి హియర్ 1, 2, 3. ఓకేనా, సెకండ్ పొజిషన్ ఏమంటున్నాడు, 2,3. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 1, 2, 3 అన్నా పర్లేదు, 1, 2, 3 ఈ విధంగా తీసుకున్నా పర్లేదు. అట్ ద సెకండ్ పొజిషన్లో OH గ్రూప్ అంట, సెకండ్ థర్డ్ పొజిషన్లో OH గ్రూపు, అండ్ రిమైనింగ్ ఏం చేస్తాం, బ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తాం బై యూజింగ్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో కైరల్ కాంపౌండ్స్ ఎన్ని ఉన్నాయి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ 2,3 డైహైడ్రాక్సీ ప్రొపనోల్. ఓకేనా, సారీ హియర్ ప్రొపనోల్, హియర్ CHO. ఓకేనా. Okay, now let us write the structure. Functional group is aldehyde. Okay, here 2,3 dihydroxy propanol. That means aldehyde CH bond CH2OH. Okay, here 1, 2, 3. 2,3 dihydroxy propanol, and third one is bromo chloro ido methane. This is all 4 different groups. Bromine, chlorine, ఇది కార్బన్, హైడ్రోజన్ ఉంది, ఐడైడ్ ఉంది, అండ్ 2-bromopropanoic acid. హియర్ దిస్ కార్బన్ ఈస్ యాస్టిక్ సింబల్ ఉందంటే ఆ కార్బన్ అనేది కైరల్ కాంపౌండ్ అని అర్థం. ఓకేనా, ఇక్కడ ఈ కాంపౌండ్ అనేది కైరల్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా సార్, మీరు డబుల్ బాండ్ ఉంది కదా, C డబుల్ బాండ్ O బాండ్ హైడ్రోజన్ బాండ్, ఇది డిఫరెంట్ గ్రూప్ కదా. ఇక్కడ డబుల్ బాండ్ అంటే ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు, డబుల్ బాండ్ అంటే బాండ్ ఆక్సిజన్ బాండ్ ఆక్సిజన్. సో 2 గ్రూప్స్ అనేవి సేమ్ అయిపోతున్నాయి కాబట్టి ఈ ఆల్డిహైడ్ కార్బన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ నాట్ అన్ కైరల్ కాంపౌండ్ అవదన్నమాట, కైరల్ కార్బన్ అనేది అవదు. ఓకేనా, C డబుల్ బాండ్ O అనేది కైరల్ కాంపౌండ్ అనేది అవదు. అండ్ నెక్స్ట్, the stereoisomers related to each other as non-superimposable mirror images are called enantiomers. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చూసాం కదా. ఓకే, ఈ ఎగ్జాంపుల్లోనే బ్యూటేన్ 2 మనం అబ్జర్వ్ చేసాం కదా.
ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ దట్ మీన్స్ డి స్ట్రక్చర్ ఎఫ్ స్ట్రక్చర్ అనేది ఏదైతుందో విచ్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అనమాట. అలాంటి వాటిని ఏమంటారు? ఎనెన్సియోమర్స్ అంటారు. ద స్టీరియో ఐసోమర్స్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ యాజ్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్, దేస్ ఆర్ కాల్డ్ ఎనెన్సియోమర్స్. ఓకేనా. అండ్ ఇక్కడ 6.7 ఓకేనా. 6.7లో 6.7 ఇచ్చారు కదా. ఫిగర్ 6.7 ఏ అండ్ బి అనేది ఏ అండ్ బి అనేది ఇన్ 6.5లో ఏమవుతాయి? ఎనెన్సియోమర్స్ అవుతాయి. డి అండ్ ఈ కూడా అవుతాయి. 6.7 ఓకేనా. అండ్ డి అండ్ ఈ ఇన్ ఫిగర్ 6.6 ఆర్ ఎనెన్సియోమర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎనెన్సియోమర్స్ నాన్ సూపర్ ఇంపోజ్ మిర్రర్ ఇమేజెస్ ఏవైతే అయితాయో అవి ఎనెన్సియోమర్స్ అంటారు. ఓకేనా. హియర్ ఇస్ ద 6.7 ఏ కైరల్ మాలిక్యూల్ అండ్ ఇట్స్ మిర్రర్ ఇమేజెస్. ఈ రెండు చూసినట్లయితే సూపర్ ఇంపోజిబుల్ కావు. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇక్కడ పెట్టాం అనుకోండి, ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఈ బ్లూ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అలా ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు? అకైరల్ కాంపౌండ్స్ అంటారు. అండ్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్, those are called enantiomers. And next one, enantiomers possess identical physical properties, namely melting point, boiling points, refractive index, etc. enantiomers అనేవి వాటి యొక్క అబ్జర్వ్ చేసినట్లయితే enantiomers అనేవి స్పేషియల్ అరేంజ్మెంట్ మాత్రమే చేంజ్ అయిందనమాట. దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి ఏవైతే ఉన్నాయో సేమ్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్, మెల్టింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది, అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా చేంజ్ అయి ఉంటుంది అన్నమాట. ఓన్లీ స్పేషియల్ అరేంజ్మెంట్, దట్ మీన్స్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట. దే ఓన్లీ డిఫర్ విత్ రెస్పెక్ట్ టు ద రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇఫ్ వన్ ఆఫ్ ద ఎనెన్సియోమర్ ఇస్ డెక్టోరొటేటరీ అండ్ అదర్ విల్ బి ద లీవో రొటేటరీ. ఇందులో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. Here the sign of optical rotation is not necessarily related to absolute configuration of the molecule. ఒక మాలిక్యూల్ ఒక అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఈ సైన్స్ అనేవి అక్కర్లేదు అనమాట. అంటే పాజిటివ్ సైన్ అని నెగిటివ్ సైన్స్ అనేవి ఇండికేట్ చేయవలసిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్, ఏ మిక్సర్ కంటైనింగ్ 2 enantiomers in equal proportions will have a zero optical rotation. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిక్సర్ ఉంది, enantiomers ఉన్నాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒక కాంపౌండ్ అనేది పాజిటివ్ ఎగ్జిబిట్ చేస్తుంది, నెగిటివ్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఏమైనా రాసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ కింద రాసుకోవచ్చు. ఇలాంటి కాంపౌండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో జీరో ఆప్టికల్ రొటేషన్ అనేవి ఉంటాయి అన్నమాట. వాల్యూ అనేది ఎంత ఉంటుంది? 0 ఉంటుంది అనమాట. అదే ఇక్కడ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ మిక్సర్ కంటైనింగ్ 2 enantiomers, దట్ మీన్స్ పాజిటివ్ అని అవ్వచ్చు, నెగిటివ్ అని అవ్వచ్చు. ఈక్వల్ ప్రపోర్షన్స్ అనమాట. అంటే డెక్స్టో రొటేటరీ ఉంటుంది అండ్ లీవో రొటేటరీ ఉంటుంది. విల్ హ్యావ్ 0 ఆప్టికల్ రొటేషన్ ఉంటుంది. As the rotation due to one isomer will cancel by the rotation due to other isomer. ఇప్పుడు 2 అనేవి కూడా ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట రెండు కూడా. దట్స్ వై ఏ మిక్సర్ కంటైనింగ్ 2 enantiomers అనేవి ఏవైతే ఉన్నాయో విల్ హ్యావ్ ద 0 ఆప్టికల్ రొటేషన్ ఉంటుంది. అటువంటి మిక్సర్స్ని ఏమంటారంటే రేస్మిక్ మిక్సర్స్ అంటారు, ఆర్ రేస్మిక్ మోడిఫికేషన్. A racemic mixture is prepared by is represented by prefix DL, that means dextro and levo rotator అని అనొచ్చు, and plus or minus, that means plus minus before the name. For example, plus or minus butane 12 ఉందంటే మనం ఏం ఇండికేట్ చేయాలి? ఇందులో D ఫామ్ ఉంది, డెక్స్టో రొటేటరీ ఉంది, అండ్ L ఫామ్ లీవో రొటేటరీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. The process of conversion of enantiomer into a racemic mixture is called as a racemization. ఎప్పుడైతే ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఏంటి? ఇప్పుడు ఎనెన్సియోమర్స్ ఉన్నాయి, ఎనెన్సియోమర్స్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం? ఒక రేస్మిక్ మిక్సర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. రేస్మిక్ మిక్సర్ అంటే ప్లస్ మైనస్ ఫామ్, దట్ మీన్స్ డి ఫాము ఎల్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఇటువంటి ప్రాసెస్ని ఏమంటారంటే రేస్మైజేషన్ అంటారు. ఓకేనా. దీస్ ఆల్ అబౌట్ ద మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో? ఆప్టికల్ యాక్టివిటీ అంటే చూసాం, అండ్ కైరాలిటీ చూసాం, ఎనెన్సియోమర్స్, ఎనెన్సియోమర్స్ కైరల్ అండ్ అకైరల్, సూపర్ ఇంపోజిబుల్, నాన్ సూపర్ ఇంపోజిబుల్, ఎనెన్సియోమర్స్, and racemic mixtures and racemization చూసాం అన్నమాట. In the upcoming video we are going to discuss about the retention, inversion, and last one is racemization. ఓకేనా. ఇందులో 6.8 ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్ అనమాట. ఓకే. ఐడెంటిఫై కైరల్ అండ్ అకైరల్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ కాంపౌండ్స్ వెజ్ డాష్ రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు క్లాస్ 11. ఓకే, ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్టే కదా ఇది. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3 ఇచ్చాడు.
ఇందులో కైరల్ కాంపౌండ్స్ ఏంటంటే అకైరల్ కాంపౌండ్స్ ఏంటని ఐడెంటిఫై చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. అదేంటి కైరల్ అంటే ఏంటి? కైరల్ అంటే కార్బన్ డిఫరెంట్ అటాచ్మెంట్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. హియర్ ఎక్స్, వై, జెడ్ అండ్ డబ్ల్యూ. దిస్ ఈస్ కైరల్ కార్బన్. అకైరల్ కార్బన్ అంటే ఏంటి? అకైరల్ కార్బన్ అంటే 4 అనే గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్గా ఉండాల్సిన అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x ఉన్నాయి, సేమ్ 2x డబ్ల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఇది. కైరల్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్మెంట్ ఉంటుంది, అకైరల్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్మెంట్ ఉండవు. ఓకే, ఫస్ట్ దాంట్లో చూద్దాం. రెండిట్లో ఏది కైరల్ ఏది అకైరల్ అవుతుంది. ఇది హీర్ ఇస్ ద కార్బన్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లు ఇక్కడ కార్బన్ ఉంది, బ్రోమిన్ అండ్ ఆల్కహాల్, హైడ్రోజన్, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ కైరల్ మాలిక్యూల్. అండ్ నెక్స్ట్ వన్, హియర్ కార్బన్ చూసినట్లయితే హియర్ బ్రోమిన్స్ అనేవి 2 బ్రోమిన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ అకైరల్. అండ్ నెక్స్ట్ వన్, ఈ కార్బన్ చూసినట్లయితే 4 డిఫరెంట్ గ్రూప్స్. హియర్ దీని మొత్తాన్ని కూడా ఒక దాని కింద తీసుకుంటాం అనమాట. అంటే ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇదంతా ఒక గ్రూప్. అండ్ ఆల్కహాల్ 3 అండ్ హైడ్రోజన్ 4 డిఫరెంట్ గ్రూప్స్ జరిపాయి కదా. సో దిస్ ఈజ్ అన్ కైరల్. అండ్ నెక్స్ట్ వన్, హియర్ కార్బన్ ఎప్పుడో ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ పాస్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అని ఒక ఆబ్జెక్ట్ అనేది పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే విధంగా ఈ 2 గ్రూప్స్ చూసుకున్నట్లయితే ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఈక్వల్గా ఉన్నదంటే ఏంటి? మనకి 2 గ్రూప్స్ కూడా సేమ్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది? కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి లేవన్నమాట. సో దిస్ ఈజ్ అకైరల్ మాలిక్యూల్. అండ్ థర్డ్ వన్, హియర్ వి అబ్జర్వ్ దట్ ఇది మెథైల్ గ్రూప్ ఉంది, కార్బన్కి అటాచ్మెంట్ ఎథైల్ గ్రూప్ ఉంది, బ్రోమిన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. 4 డిఫరెంట్ గ్రూప్స్ కాబట్టి సో దిస్ ఈజ్ అన్ కైరల్ మాలిక్యూల్. హియర్ వి అబ్జర్వ్ దట్ కార్బన్, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? బిఆర్ బాండ్ హైడ్రోజన్ దీని మొత్తాన్ని ఎథైల్ ప్రొపైల్ గ్రూప్ అనమాట. అంటే C3H7. కార్బన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ 2 హైడ్రోజన్ గ్రూప్స్ అని సేమ్ ఉన్నాయి అనమాట. 2 హైడ్రోజన్ ఈ రెండు కూడా ఏంటి? సేమ్ ఉన్నాయి కాబట్టి సో దిస్ కార్బన్ ఈస్ అకైరల్ కార్బన్, అకైరల్ molecule. I hope this concept is clear to you. In the next video, we are going to discuss about the retention, inversion and race measures. Please do subscribe for more videos and updates. Thank you and all the best.